ఎలా వచ్చాను 5 నిమిషాలు అంటే 10 నిమిషాలు పడుతుంది. దయచేసి మన్నించండి, అది కూడా నేను స్టార్ట్ చేసి చెప్తాను. 2016లో నేను మరి నా టీచర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బుక్కాపురం ప్రాంతము తెలంగాణ డిస్టిక్లో మరి సేవకు వెళ్ళడం జరిగింది. ఎలా వెళ్ళానంటే, మేము అంతకుముందు షమ్మ చర్చికి, కర్నూలు రాకుడ్ చర్చిలో స్కూల్లో ఫ్రైడే టైంలో అభిషేక ప్రార్థన జరిగేది. అక్కడ స్టీఫెన్ చార్లెస్ సార్ గారు మరి ఎవ్రీ ఫ్రైడే అభిషేక ప్రార్థన జరిగేది అనమాట. అక్కడికి మేము వెళ్తా ఉండేవాళ్ళం. అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క కొడుకులు అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఫ్రైడే చాలా బాగా జరుగుతుంది రమ్మమ్మ అని చెప్పినప్పుడు అలా వెళ్ళడం జరిగింది. అయితే అనుకోకుండా, నాకు తెలియకుండానే, అక్కడ వెళ్తున్న తర్వాత నాకు తెలియకుండానే మరి నా హస్బెండ్ బైబిల్ ట్రైనింగ్ చేయడం జరిగింది. అంటే ఎట్లా చేశాడు అంటే, కిషోర్ సార్ ఇక్కడ ఉన్నప్పుడు సారు అప్పుడు తెల్లవారుజామున ఇక్కడ ప్రేయర్స్ ఇచ్చేవాడు. ఆ సమయంలో మరి ఎందుకు అని చెప్పాడో ఏమో నాకు తెలియదు, కానీ బైబిల్ ట్రైనింగ్ చేసే సగం అయిపోయే వరకు కూడా నాకు తెలియదు. తర్వాతకి రికార్డ్స్, అవి అసైన్మెంట్స్ రాయాలి. అసైన్మెంట్స్ రాసే టైంలో రాసేటప్పుడు నాకు తెలిసింది అవన్నీ అసైన్మెంట్స్ నేను రాయడము. అలా తెలిసిన తర్వాత ట్రైనింగ్ అయిపోయింది. మరి బుక్కాపురం ప్రాంతంలో సేవకుడు ఎవరు లేరన్నప్పుడు పంపించాను. నేను అస్సలు సేవ అంటేనే నాకు ఇష్టం లేదు, నేను సేవ చేయను, అసలు నువ్వెందుకు పోతున్నావు సేవకి అని చెప్పి నేను కూడా చాలా గొడవ పెట్టుకున్నాను. మా ఇంట్లో మా నాన్నకి ఇట్లాంటివి ఇష్టం ఉండదు, నువ్వెందుకు అని చాలా గొడవ పెట్టుకొని అట్లా జరిగింది. అయినప్పటికీ కూడా ఒక వారం నాతో పాటు అన్నాడు. ఒక వారం వెళ్ళిన తర్వాత నేను అనుకున్నాను, ఇంత పెద్ద సంఘం వదిలిపెట్టి, ఇంత పెద్దగా అన్ని పాటలు ఇవన్నీ వదిలిపెట్టి ఏదో చిన్న మారుమూల గ్రామానికి 5 మంది 10 మంది మధ్యలో చెప్పడం ఏంటి అని నేను చాలా అసహించుకున్న తర్వాత ఒక 5 days, ఒక 1 week వెళ్ళినాను. సెకండ్ వీక్ ఇష్టం ఉంటేనా లేకపోతే లేదన్నాడు. ఆ సెకండ్ వీక్ దేవుడు నాతోనే మాట్లాడడం జరిగింది. అంతమంది మనుషుల మధ్యలో కాదు కానీ ఇక్కడ చేయడమే కదా అని. అక్కడ 2 years 2016 నుంచి 2018 వరకు మరి నేను 2 years దాకా బుక్కాపురం ప్రాంతంలో మరి మేము సేవ చేస్తే, అది ఎంత భయంకరం అంటే, మేము వెళ్తుంటే రక్తం పోసి అన్నము అది కుంకుమలు అన్నం చల్లే ప్రాంతం, అది భయంకరమైన తెలంగాణ ప్రాంతం. మా నాన్న చెప్పేవాడు, ఇలాంటి ప్రాంతాలకు ఈ వయసులో నీకేం అవసరం అమ్మా పోవడము అని చెప్పేవాడు. నేను ఏ టైం అన్నా రాని, 12కు రాని 11కు రాని మేల్కొని అలాగే కూర్చునేవాడు. అలానే 2 years తర్వాత అది అక్కడ చేయడం జరిగింది. 5 మంది నుంచి దేవుడు మహాకృపను బట్టి అలా ఫాస్టింగ్స్, నేను ఆల్రెడీ మొన్న స్కూల్లో టీచర్గా చేస్తుండేదాన్ని కాబట్టి నాకు అక్కడ ఫాస్టింగ్ ప్లేస్ చాలా అవైలబుల్గా ఉండేవి. కాబట్టి నేను అక్కడ ప్రేయర్లో, లంచ్ టైంలో ప్రేయర్లో గడిపి మళ్ళీ అలా వెళ్తున్నందుకు నాకు ఆధ్యాత్మికంగా కొంచెం బలపడగలిగినాను. అక్కడున్న ప్రజల్ని, అక్కడున్నటువంటి వాళ్ళంతా కూడా అన్యులు. దాదాపు దేవుని మహాకృపను బట్టి కొంతమంది ఆత్మీయంగా బలపరచబడగలిగి ఉన్నారు. నేను వివరణ ఎక్కువ చెప్పట్లేదు. మరి అక్కడి నుంచి 2018లో సుందరనగర్ గ్రామం మరి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత సడన్ గా అక్కడికి పంపించిన తర్వాత అక్కడికి పోవడం అంటే ఇష్టం. మాకంటే ముందుగా మన పాస్టమ్మ గారి చెల్లెలి వాళ్ళ భర్త మాకంటే ముందుగా అక్కడ చేశారు. వాళ్ళు పోయిన తర్వాత మమ్మల్ని పంపించారు. పంపించిన తర్వాత ఒక వారం అక్కడ కూడా నేను వెళ్ళలేదు. ఎందుకంటే అన్యుల మధ్యలో చేయాలి, తెలిసిన వాళ్ళ మధ్యలో చేస్తే ఏం బాగుంటుంది, నేను రానని చెప్పి ఒక వారం కూడా నేను వెళ్ళలేదు. నెక్స్ట్ వీక్ నేను ఫిబ్రవరి మాసంలో నేను సేవా పరిచర్యకు వెళ్ళడం జరిగింది. అయితే అలా 2 years 2020 వరకు చేశాము. 2020 ఏప్రిల్ 23వ తారీఖు సండే రోజు, మరి అది కోవిడ్ టైము. హస్బెండ్ డ్యూటీకి ఆరాధన ముగించుకున్నాడు. ఆరాధనలోని మరి చెమటలు పట్టేస్తున్నప్పుడు సంఘం అంతా అంటున్నారు, స్టాప్ చేసేసేమని చెప్పు అని చెప్తే, నాకు ఒక మాట వినపడుతుంది. మరి ఏమనంటే, యోగు భార్యలాగా నువ్వు ప్రవర్తించొద్దు అన్న మాట నాకు వినపడుతుంది. ఆ మాటకి ప్రాణం పోయినా కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు, ఇంకొక మాట నేను మాట్లాడకూడదు అని చెప్పి ఆ పరిస్థితి ఇంకా 4 తడబడుతోంది, చెమటలు పట్టిపోయినాయి. అలాగే ప్రకటించాడు. ఆరాధన అంతా అయిపోయింది. ఇంటికి ఆ నైట్ రాలేక అక్కడే ఉండిపోయినాం. మార్నింగ్ మేము డ్యూటీకి రెడీ అయినాడు. డ్యూటీకి నైట్ ఫీవర్ వచ్చింటే ఆ గ్రామస్తులకి చూపించినారు. మార్నింగ్ మళ్ళీ డ్యూటీకి జాయిన్ అయినాడు. డ్యూటీకి వెళ్ళాలని పోతున్న సమయంలో నీరసం అయిపోతుంది అన్నాడు. ఫుల్ ఫీవర్ వచ్చింది. మరి అప్పుడు అర్థమైంది నాకు, ఇది కోవిడ్ టైం కాబట్టి కోవిడ్ వచ్చి ఉంటుందని చెప్పి. ఆ సమయంలో కోవిడ్ వచ్చింది. మరి కోవిడ్ వెళ్తే టెస్ట్ చేయించాం, కోవిడ్ పాజిటివ్ అని చెప్పారు. చెప్పిన వెంటనే డిపార్ట్మెంట్కు ఇన్ఫార్మ్ చేస్తే ఇమ్మీడియట్లీ
గా యాక్సెప్ట్ మరి తీసుకుంటారు, కానీ నా భర్త ఒక్కరికి కూడా నువ్వు చెప్పొద్దు అన్నాడు. సరే వెళ్దాం. ఆ సమయంలో మా యోగాన్ని పిలుచుకున్నాం, ఆటో తీసుకున్నాం, అక్కడ నుంచి జాయిన్ చేశాను. చేసి ఇంకా కోవిడ్ టైం కాబట్టి ఒక్కరు కూడా ఎవరు ఉండే పరిస్థితి కాదు. ఆ టైంలో జనరల్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. వేరే 3 ఆప్షన్స్ ఇచ్చారు, బుధవారపేటలో ఒకటి, ఎమ్మెల్యే ఒకటి, జనరల్ హాస్పిటల్ ఒకటి. ఏదో డిపార్ట్మెంటే కాబట్టి జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేద్దాం అనేసి జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ నైట్ మా యోగాన్ని అన్ని తెచ్చిచ్చి వెళ్ళిపోయినాడు. ఆ నైట్ ఒక 5 days వరకు నేను అర్థం కాని పరిస్థితి, ఎవరు మాట్లాడలేదు, ఒంటరిగా, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మనుషులు ఇర్మియా గ్రంథంలోని పిట్టలు రాలినట్లు శవములు రాలిపోతున్నాయి, వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళిపోతే ఇప్పుడు ప్రాణం పోతుంది, అలాగా భయంకరమైనటువంటి రావడం చనిపోవడం, ఇలాగా ఆ ధైర్యాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చేసాడు. అయితే అలాగా ఆ సమయంలో 5 days ఉన్నాను. ఆ తర్వాత అక్షయ్ నాతో ఉన్నాడు. మరి 35 days లో 30 days నాతో ఉండి మేమిద్దరం కూడా ఎంతగానో చూస్తున్నాం. ఆ సమయంలో మరి తర్వాత మరి మే 31 ఇంకా నెక్స్ట్ డే మా మ్యారేజ్ డే. ఇంకా ఇంటికి వెళ్ళాలి అని సిద్ధపరచుకున్నాము. మా మ్యారేజ్ డే అంటే మేము పెళ్ళైనప్పటి నుంచి కూడా ఆయన ఏ రోజు బట్టలు తీసుకునేవాడు కాదు, కానీ చనిపోయే వరకు కూడా ఎవ్రీ మ్యారేజ్ డేకి నాకు నూతన వస్త్రాలు చేసి మరి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేవాడు. అలాగా ఆ రోజు కూడా మరి నూతన వస్త్రాలు ప్రశాంతత తీసుకొచ్చింది, ముందుగానే ఇచ్చింది. అవి మ్యారేజ్ డే ఇంటికి వెళ్ళి ప్రేయర్ పెట్టుకుందామని చెప్పి అనుకున్నాం. పరిస్థితి అయితే బాగలేదు, కానీ మరి ఆ సమయంలో మరి ఆ నైట్ ఆ మధ్యాహ్నం మళ్ళీ అక్కడ జీవన్ హాస్పిటల్లో మేము 20 days, అక్కడ జనరల్ హాస్పిటల్లో 20 days ఉన్నాం. ఆ సమయంలో మా తమ్ముడు వెళ్ళి డిపార్ట్మెంట్ అడిగితే వెంటనే ఇమ్మీడియట్ గా కేర్ తీసుకుంటే డిపార్ట్మెంట్ అంతా కూడా 22 days కి మా హస్బెండ్ కి వేరే రూమ్ అలాట్ చేశారు. ట్రీట్మెంట్ అంతా సపరేట్ గా పెట్టారు. కానీ మా ఆయన నేను వెళ్ళను, నాకు అక్కడ పోతే ఒంటరిగా మన ఇద్దరమే ఉండాల్సి వస్తుంది, ఈ పరిస్థితి ఎందుకు అందరి మధ్యలో ఉందామని చెప్పి వెళ్ళలేదు. డిపార్ట్మెంట్ మాకు అన్ని చేసినప్పుడు మేము వెళ్ళలేదు. కానీ ఒకటే 21 days నేను బ్రతుకుతున్నా. ఆ తర్వాతకి నేను మరి బ్రతికినాను అంటే దేవుని చిత్తం, లేకపోతే నా దేవుడు నన్ను ముందే తీసుకుంటాడని తన యొక్క మాటల ద్వారా నాకు ముందుగానే చెప్పినాడు. నేను అవన్నీ వివరాలు చెప్పాలంటే చాలా ఉంది, నేను చెప్పను. కాబట్టి ఇలాగా మే 31 రోజు తన కోవిడ్ ద్వారా జనరల్ హాస్పిటల్ షిఫ్ట్ అవుతున్నప్పుడు మరి అన్ఎక్స్పెక్టెడ్ అక్కడ నా చేతులు చేయబట్టుకొని ప్రాణం వదలడము జరిగింది. అయితే తీసుకున్న తర్వాత నాతో మాట్లాడినటువంటి మాట నాకు అర్థం కాలే. ఇంతవరకు ఫైనాన్షియల్ గా మరి ఎన్నో పోగొట్టుకొని దేవుని సేవ చేస్తున్నాం, ఇదొక నింద ఏంటి ప్రభు, అప్పటికే ఊరంతా తెలుసు అన్ని పోగొట్టుకున్నారు, ఫైనాన్షియల్ గా అన్ని ఇబ్బందులు అయిపోయినాయి, వీళ్ళ లైఫ్ ఇది అని అనే స్థితిలో మేము ఉన్నప్పుడు, అప్పుడప్పుడే బాగున్న పరిస్థితిలో ఇదొక దెబ్బ పడింది నా లైఫ్ లో. పడినప్పుడు నేను ఒకటేం అడిగిన దేవుని, అప్పుడు మొట్టమొదటిగా ఒక ప్రశ్న వేసిన, ఇంతవరకు ఏ సమస్యలు అవమానాలు నిందలు సమస్తం తీసేసుకున్నా కూడా, నా గోల్డ్ ఇల్లు అన్ని తీసేసుకున్నా కూడా నేను ప్రశ్నించలేదు, ఒక నిరీక్షణ కలిగి ఉన్నా. ఈరోజు నా భర్తను తీసుకున్నావు, ఇప్పుడిప్పుడే మంచిగా ఉన్నాం అనుకుంటే ఇప్పుడు తీసుకున్నావు కదా ప్రభు అని నేను ఒక ప్రశ్న వేసిన. అప్పుడు స్టీఫెన్ అన్నంత వారు ఒక మాట మాట్లాడినాడు. 139వ కీర్తన 14వ వచనంలో ఒక మాట మాట్లాడు, పిండములో రూపింపబడినప్పుడే దినములు ఈ గ్రంథములు లిఖితమైన ఒక్క మాట కూడా ఇంక మాట్లాడవద్దు. ఈ దినము, ఈ గడియ, ఈ క్షణము నా ప్రాణం ఉన్నట్టే, అది కేవలం కృప. ఆ సమయము, ఆ గడియ, ఆ టైం వరకే ఆయనకు గ్రంథములో లిఖితములైనవి. నువ్వు ప్రశ్నించడానికి ఎవరు, నేను ప్రశ్నించడానికి ఎవరు అన్న మాట ద్వారా నన్ను బలపరిచినప్పుడు నన్ను నేను ఆలోచించడం మొదలుపెట్టినా. నిజంగా ఆ టైము, ఆ గడియ, ఆ డేట్ వరకు ఆయన ప్రాణం ఉంది. ఆ తర్వాత ఆయనకి లోకంలో స్థానం లేదు. తర్వాత ఈ రోజు నా ప్రాణం అడిగితే ఏంటి అని ఆ రోజు నన్ను నేను ప్రశ్నించుకుని నాకు ధైర్యం వచ్చింది. ఈ వాక్యం ద్వారా నేను బలపరచుకున్న తర్వాత నాకు అన్ని ఇంకా సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇంకా అన్ని చూసేసరికి ఇంకా ఒకటి ఎవరైనా కూడా వదిలిపెట్టి పోవాల్సిందే కదా, నాకు అక్కడ ధైర్యం వచ్చేసింది. నిజంగా బ్రతికితే దేవుని కొరికే, చస్తే దేవుని కొరికని నేను ఆ దినం అనుకున్నానంతే. కానీ ఇంకా అయిపోయిన తర్వాత జ్ఞాపకార్థకుడిగా రోజు మరి స్టీఫెన్ వచ్చి జ్ఞాపకార్థకుడిలో మెసేజ్ ఇవ్వడం ద్వారా ఆ రోజే మా సంఘస్థులు, మాకు పాస్టర్ లేకపోయినా పర్లేదు, ఈమె వచ్చి మా సంఘంలో నడిపించాలని చెప్పి అడిగిన విషయం నాకు అస్సలు తెలియదు. తర్వాతకి స్టీఫెన్ 5 రోజుల ప్రార్థన సంఘం ఇలా అడ్డుపడిన తర్వాత నన్ను బలపరచడానికి మా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి నువ్వు సేవ చేయాలి, ఒక ప్రవక్తలాగా నువ్వు నిలబడాలి, నీ సేవ ఆగిపోకూడదు, నీ ఆలోచన, నీ కార్యాలన్నీ దేవుని కొరికే నువ్వు నిలబడాలి అంటే నాకేం అర్థం కాలేదు అని
స్టీఫెన్ అనేది చెప్పిపోయిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చున్నాం. మా అన్న వచ్చాడు. కూర్చుని నువ్వు సేవ చేయాలి అంటే లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఫాస్టింగ్ ఉండాల్సి వస్తుంది. మరి భర్త లేకుండా సేవ చేస్తున్నావు అంటే ఎన్నో రకాల మాటలు అంటారు. ఏ టైం పిలిస్తే ఆ టైం పోవాలి, ఏ కార్యక్రమానికి పోవాలంటే ఆ కార్యక్రమం. ఇవన్నీ కంటే ఒకసారి ఆలోచించుకో, ఇంతవరకు చేసినావు, ఇంకా నువ్వు ఆలోచించుకొని నీ నిర్ణయానికి నేను వదిలిపెట్టేస్తున్నా అని చెప్పి మా అన్న ఒక మాట అన్నాడు. అన్నప్పుడు నా మనసులో మా అన్న అనే మాటలు నాకు ఏమీ అర్థం కావట్లేదు, కానీ నేను విడిచొచ్చిన నా సంఘమే నా మైండ్లో మెదులుతూ ఉంది అని అనుకున్న తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా, మా తమ్ముడు అన్నాడు, నువ్వు సేవలో అడుగు పెట్టేస్తావు కాబట్టి నువ్వు సేవకి వెళ్ళిపోతా. మా అన్న అన్నాడు, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, గమ్మునుండు, రకరకాల పరిస్థితులు వస్తాయి అని చెప్పినాడు. అని అన్నప్పుడు నేను ఒకటి తీర్మానం చేసుకున్నా, నేను ఆలోచించి చెప్తాను, ఫాస్టింగ్ ఉండాల్సి వస్తుంది, ఇవన్నీ పరిస్థితి నీకు సేవ మరి అవసరమా అన్నట్లుగా చెప్తే, సరే నన్ను నేను ఆలోచించుకున్న తర్వాత దేవుడు ఒక వాగ్దానంతో మాట్లాడినాడు. యెహోషువ 1వ అధ్యాయం 3వ వచనం 6వ వచనంలో, నేను విడువను, నేను ఏడుపై నిబ్బరం కలిగి నువ్వు ధైర్యంగా ఉండు అనే మాటతో నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం వెళ్ళా నేను నిన్ను ఆశీర్వదించదను అనే మాటలతో వాగ్దానంలో చేస్తాను. దేవుడు నన్ను నిలబెట్టాడు. ఆ మాటల్ని బట్టి నేను పట్టుకున్నా, నేను ఇక్కడ నుంచి భయపడను. ఇంకా నా మైండ్ అంతా సేవకు వెళ్ళాలి, 1 month లోపు సేవకు వచ్చేసేయాలి అంటున్నారు. అన్నప్పుడు దేవుడితో ఒక తీర్మానం చేసుకున్నా. మా అన్న అంటున్నాడు, నీకు ఇంకా సుధాకర్ పెన్షన్ వస్తుంది, నీ ఎవరు చూడాల్సిన అవసరం లేదు, చచ్చిపోయే వరకు నీ లైఫ్ నీకింది, నీ జీతంతో నువ్వు బ్రతకగలవు, అంత ఉంది నీకు, ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఒకరి మీద మేము చూడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నీది నువ్వు తిని పెట్టిపోయినా నీకు అని చెప్పి అంటుంటే కూడా నా మైండ్ పని చేయట్లేదు. జాబు మాత్రం నా కొడుకు ఇవ్వాలి అని చెప్పి మా ఆయన ఉన్నప్పుడే అనుకున్నాను, నేను జాబ్ అయితే చెయ్యను, నాకు జాబ్ అయితే బాబుకే చేస్తానని చెప్పి అనుకున్నప్పుడు నాకంతా కూడా ఇంకా ఆలోచనలతో ఉన్నప్పుడు నేను అలాగా ఉన్నప్పుడు 1 month దేవుని అడిగాను, నేను సేవకు వెళ్తే ప్రభువా ఏ మనుషులు నన్ను లాగా చూడకూడదు, నన్నులాగా చూడకూడదు. ఈ లోకంలో విడోస్ అంటే భయంకరంగా చూస్తారు, ఆ కొన్ని కార్యక్రమాలకు పిలువరు. ఇవన్నీ నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే నన్ను సేవకు తీసుకెళ్ళు, లేకపోతే ఈ క్షణమే నేను సేవకి ఇంకా 1 month టైం ఉంది, ఆ 1 month లో నేను డెసిషన్ తీసుకోవాలంటే నువ్వు మాట్లాడితే తప్ప నేను వెళ్ళను అన్నాడు. 1 month లోపు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది ఈ మాట. వెంటనే సండే రోజు నేను మళ్ళీ మా అన్నకి చెప్పేస్తాను, నేను సేవకు వెళ్ళిపోతానని చెప్పినప్పుడు మరి సేవకు వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి అని మళ్ళీ మా అన్న వచ్చి కూర్చోబెట్టుకొని కొన్ని విషయాలు నాకు చెప్పగలిగినాడు. ధైర్యపరిచే మాటలు, కుటుంబాలు ఎలాగుంటాయి, మనుషులు ఎలాగా ఉంటారని అన్ని బలపరిచినాడు. నువ్వు సేవకు వెళ్తున్నావు కదా, ఇలా ఉండు అని చెప్పి అన్ని బలపరిచినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్తో నేను సేవకు వెళ్ళడం జరిగింది. అయితే నిజంగా ఆ సేవకు వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు నేను ఫాస్టింగ్ వదిలిపెట్టాను. ఫాస్టింగ్ వదిలిపెట్టిన తర్వాత భయం వేసింది, నిజంగా నాకు థైరాయిడ్ ఉంది కదా, ఫాస్టింగ్ ఉంటే నా పిల్లల్ని నా పిల్లలు ఇబ్బంది అయిపోతారేమో, మరి ఇవన్నీ పరిస్థితులు ఆలోచిస్తే మరి నా ఆరోగ్యం పడైతే నా 2 పిల్లలకి ఎవరు చూస్తారనే చెడు ఆలోచన నాకు వచ్చేసింది. వచ్చినప్పుడు ఫాస్టింగ్ ఉండకుండా నేను ప్రేయర్లకు వెళ్ళడం జరిగింది. ఒక రోజు ఒక సేవకుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, అంటే నేను సెల్లో వింటూ ఉన్నాను లైవ్ లో, నువ్వు ఒక సేవకుడు అయ్యుండి ఉపవాసం లేకుండా, మోకాళ్ళ అనుభవం లేకుండా నీ సంఘాన్ని నువ్వు ఎలా నడిపించగలవు, నీ సంఘములు ఏం కార్యములు చేయగలవు, నువ్వు నీ ద్వారా నీ కార్యములు ఎవరు చూస్తారో అనే మాట నన్ను పట్టుకున్నప్పుడు ఆ దినము నుంచి మరలా నేను ఉపవాసములు ఉండడము మొదలుపెట్టాను. ఆ ఉపవాస ప్రార్థనల ద్వారా నేను ఎన్నో కార్యాలు చేశాను. అయితే ఆ సమయంలో చనిపోయిన 1 year లో నేను మరి ఆ సర్టిఫికెట్లకు 1 year తిరిగినప్పుడు నాకేం కనపడలేదు, కానీ మరి సెకండ్ ఇయర్ లో 2003 నుంచి 4 వరకు నాకు ఆదరణ లేదు, నెమ్మది లేదు. రక్త సంబంధికులని, బంధువులని నాకు ఎవ్వరూ లేదు, అందరినీ దూరం పెట్టేస్తాం. అప్పటికే దూరం ఉన్నారు, అప్పటి నుంచి నేను దూరంగా ఉన్నాను. దూరంగా ఉండి ఒకటే నేను ఎన్నుకున్నా, మార్నింగ్ వెళ్తే నా కుమారుడికి, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు, మధ్యాహ్నం 12కు వెళ్ళేదాన్ని, సాయంకాలం 6 వరకు కూడా జీసస్ కాల్స్ లోనే గడిపేదాన్ని. ఏడ్చి కన్నీరు గార్చి నా జీవితం అంటే 2 years వరకే జీసస్ కాల్స్ లోనే గడిపేదాన్ని. అలా బలపరచబడుతూ ఆ సేవకుడు మదర్ పాస్టర్ స్టీఫెన్ అన్న, ఈ 3 ఇచ్చిన వాగ్దానాలు ఒకరికొకరు తెలియదు, కానీ వారు ఇచ్చిన 3 వాగ్దానాలు ఒకే వాగ్దానంతో దేవుడు మాట్లాడినాడు, నన్ను ఇంకా బలపరిచాయి. ఆ జీసస్ కాల్స్ నుంచి నేను ఇంకా బలపరచబడి అక్కడ అనేకులకు నేను ప్రార్థన చేయటము, వాక్య సందేశాలు ఇవ్వడము, దేవుడు నన్ను అలాగా బలపరుచుకున్నాడు. అలాగా బలపరుచుకుంటున్న సందర్భంలో నా సంఘాన్ని కూడా నేను బలపరచుకోవడం ఎంతో
జరిగింది. అయితే నా కొడుకు 2 years తర్వాత 3 years ఇంకా నాకు పెన్షన్ శాంక్షన్ కాలేదు. మరి ఎలాంటి మరి అన్నిటికీ ప్రాబ్లం అవుతున్న స్థితిలో నేను నా సర్టిఫికేట్లకు మా హస్బెండ్ డ్యూటీ దగ్గరికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా కూడా మరి జాబ్ కలెక్టర్ ఆఫీస్ లో అప్లై చేసిన తర్వాత ఎప్పుడు వస్తుంది జాబ్, లిస్ట్ లో వచ్చిందా, దగ్గరకు వచ్చిందా, ఇదే అడిగేదాన్ని. అడిగి వస్తుంటే ఒకటే మాట అన్నారు, నువ్వు ఇంకా ఇప్పుడే రాదు, ఇంతమంది లిస్ట్ ఉన్నారు, నీ కొడుకు పెళ్లి చేసి 2 పిల్లలు అయిన తర్వాత వస్తుంది, వెళ్ళు, నా అంతవరకు నువ్వు మళ్ళీ అడగొద్దు అని చెప్పారు. అప్పటికి 3-4 సార్లు వెళ్ళాను అన్నారు. అడిగినప్పుడు ఆ మాట చెప్పారు. ఇంకా లాస్ట్ కి ఇంకా మాట అనేసరికి నా కొడుకు ఒకటి అన్నాడు. ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం. ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఎందుకు, మా హస్బెండ్ జాబ్ మాకు ఉంటది కదా, ఇచ్చేసేయండి వెంటనే. అంటే నువ్వు చేస్తావా, డిగ్రీ జాయిన్ అవ్వవు కదా, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఇప్పుడే లెటర్ రాసిస్తా, వెంటనే 1 week లో నువ్వు జాయిన్ గా అని చెప్తున్నారు నన్ను. అని 1 week లో నువ్వు జాయిన్ గా, నీ కొడుకు కావాలంటే టైం పడుతుంది, వెయిట్ చేయి, లేకపోతే అటెండర్ పోస్ట్ తీసుకుంటావా, తీసుకో, ఇప్పుడే నా లెటర్ రాసిస్తా అని చెప్పి ఇలాగా చెప్పడం వలన నా కొడుకు అన్నాడు, ఇంకా ఏదో ఒకటి తీసేసుకుందాము ఫస్ట్ అనుకున్నాడు. నేను ఒకటే అన్నా, నేను ఈ పోస్ట్కి ఒప్పుకోను, ఎందుకంటే నాకు జూనియర్ అసిస్టెంట్ పోస్టే కావాలి. వాళ్ళు అన్నారు కప్పులు కడగమంటే కడగాలి, బుషి కొట్టమంటే కొడగాలి, అటెండర్ పోస్ట్ అంటే అంతే, ఎవరు పిలిస్తే వాళ్ళు రావాలి. నేను ఒకటే మాట అన్నా, ఈ రోజు అటెండర్ పోస్ట్ నువ్వు ఇస్తానన్నావు, నేను తీసుకోను, కానీ నా దేవుడు నన్ను సిగ్గుపరచనియడు, నేను ఈరోజు తీసుకోను అని చెప్పి రాసే లెటర్ దగ్గర కూడా మేడం నేను చెయ్యను అని చెప్పి వాపస్ వచ్చేసాను. వచ్చిన ఒక 3 months కలెక్టర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మీ బాబుకు మరి జాబ్ క్లియర్ చేసాము, మరి అడ్మిన్ గా జాయిన్ చేసామని. హల్లెలూయా. 10 మంది కింద నా కొడుకు చేయాలనే జాబ్ డిపార్ట్మెంట్ లో చెప్తే ఈరోజు నా కొడుకు కింద 10 మంది ఉండేటట్లు దేవుడు నా కొడుకుని హెచ్చించాడు. దినంతటికి అనేక రాత్రులు నా ప్రార్థన, అనేక ఉపవాసాల నుండి నా కొడుకు నేను ప్రార్థన చేశాను. అలాగా దేవుడు మరి కర్నూలులోనే కావాలి. నేను ఒకటి అడిగాను, ఇచ్చేటప్పుడు కూడా నేను సేవ చేస్తాడానికి నాకు ఇచ్చావు, నా కొడుకు తోడుగా ఉంటేనే నేను సేవ చేయగలను, ఇలాంటప్పుడు ఏదో ఊర్లో వేస్తే మరి నేను ఎలా సేవ చేయాలి, నాకు తోడు లేనప్పుడు అన్నప్పుడు చివరి సమయంలో మున్సిపల్ ఆఫీస్ కి ఆర్డర్ కాపీ తీసుకొని మేము అనంతపురంకి వెళ్ళాలి. మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కర్ణకరణ ఏమన్నమా ఇట్లా వచ్చినామంటే, అలా నా కొడుకు జాబ్ వచ్చింది, ఆర్డర్ కాపీ తీసుకొని మేము అనంతపురం వెళ్ళాలి అని అన్నప్పుడు ఒక మాట చెప్తానమ్మా, మరి గిప్సన్ ఉన్నాడు కదా, మీ అన్న ఉన్నాడు కదా, అన్నకు ఒక మాట చెప్పు, కర్నూలులో ఒక్కటే వేకెన్సీ ఉంది, ఇంకా మిగతా లేవు, డోర్ అన్నంత అవన్నీ దూరం ఉన్నాయని చెప్పినప్పుడు అంతవరకు మా అన్నతో కొట్లాడిపోయినదాన్ని, నువ్వు ఈ విషయంలో నువ్వు చేస్తే చేయలేకపోతే అని చెప్పిపోయినదాన్ని. ఆ రోజు మరి కర్ణాకరణ చెప్పడం ద్వారా మా అన్న కాల్ చేశాడు, ఇలా వెళ్ళామంటే కదా, అప్పటి నుంచి నేను చెప్పినప్పుడు ఆ తర్వాత వెంటనే అడిషనల్ కమిషనర్ కి అనంతపూర్కి మరి కాల్ చేయడం, వెంటనే జాబ్ లో జాయిన్ కావడం, ఇలా దేవుడు నా కుమారుని పట్ల కూడా కార్యాలు చేశాడు. తర్వాత కొన్ని డిస్టర్బెన్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో కూడా వచ్చినప్పుడు నా కుమారుని కూడా ఇలా చేసినప్పుడు నేను ఒకటి చెప్పిన, నా పిల్లల్ని కొంచెం మనుషులు రక్త సంబంధికులు కాదు, ఎవరు కాదు, ఈ రోజు నిన్ను నన్ను చెడగొడతారు, కానీ రేపు పొద్దున చెడగొడుతున్నారు అంటే మనం గ్రహించుకోవాలి, వాళ్ళ మాటలను వినొద్దని నా కుమారుని కూడా చెప్పుకోవడం జరిగింది. అలా కొన్ని జరిగిన తర్వాత సేవకైతే నేను వెళ్ళాను. సేవకు వెళ్ళిన తర్వాత ఆ సేవలో ఈరోజు ఏ చిన్న కార్యం, ఒక స్త్రీ సంఘంలో సేవ చేస్తుందంటే ఎక్కడ కూడా ఒప్పుకోదు. స్త్రీ సంఘంలో సేవ చేస్తుందా ఏంటి అనే ప్రశ్నలు, రకరకాలుగా వచ్చే ప్రశ్నల లోపములు మనము బ్రతుకుతున్నాం. అయితే ఈ ప్రశ్నకు నా దేవుడు ఇచ్చిన, నాకు సమాధానం ఇచ్చిన నా దేవుడిని బట్టి నేను చెప్పగలను, ఆ సంఘములో ఈ రోజు వరకు కూడా నన్ను ఒక సేవకురాలుగా నేను చూస్తారా, కానీ ఇంకో విధంగా నన్ను చూడరు. ఒక చిన్న గృహ ప్రవేశం చేయని, ఒక శ్రీమంత కార్యక్రమం చేయని, ఒక పెళ్లిలో మళ్ళీ పందిరేసుకునే విషయంలో కానీ, మరి ఈవెన్ ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాల్లో కూడా ఫస్ట్ నువ్వు అడుగు పెట్టిపోతే చాలు. పక్కన సేవకులు కూడా వచ్చింటారు ఆయా ప్రాంతాల నుంచి, కానీ ఒకటే అంటారు, మా శాస్త్రమ్మ చేసే వరకు సార్ ఏమనుకోవద్దండి, ఆమె చేసిన తర్వాతే మీరు చెయ్యండి అని చెప్తారు. హల్లెలూయా. ఇదంతా దేవుడు ఇచ్చినటువంటి కృప. ఇప్పుడు కాలంలో మరి ఇలాగా దేవుడు నన్ను ఏర్పరచుకుని సేవ చేస్తున్నానంటే ఇప్పుడు ఎవరు ధన్యులు? మా గ్రామంలో ఉన్న మనుషులు ధన్యులు. ఎందుకు అంటే ఇప్పుడు కాలంలో ఒక పందిరి వేయడానికి వెళ్తే ఏమంటారు, నువ్వు పక్కకుండు, ఒక వంట చేయడానికి పోతే పక్కకుండు, నువ్వు ఫస్ట్ ఎందుకు వచ్చావు, ఇవి ఎందుకు ఇచ్చావు, ఈ ఆచారాలు, ఈ పట్టింపులు, ఈ మంత్ర తంత్రాలు అన్ని పోగొట్టుకుంటే గ్రామం బాధపడుతుంది. ఇవన్నీ పెట్టుకుని ఎన్ని లెంటిడేస్ ఇక్కడ జరిపించుకున్నా కూడా ప్రయోజనము లేదు. లేస్తున్న సూర్య నమస్కారాలు చేసి కుటుంబం బాగలేదంటే మంత్రాలు
అవి కట్టుకొని ఇవి కట్టుకొని ఉంటే కుటుంబాలు బాగుపడాలంటే బాగుపడలేదు. సావైనా బ్రతకైనా అలాగంటే మా ఇంట్లో మేము ఇంతమందిని కోల్పోయే వాళ్ళం కాదు. ఆ పరిస్థితి మా అన్న మాకు చెప్పి వెళ్ళాడు, ఒకటే చెప్పాడు, ప్రార్థన జీవితంతోనే మీ బ్రతుకులను గడుపుకోండి అని చెప్పాడు. కాబట్టి ఈ రోజు మా యొక్క జీవితాల్లో కోల్పోతున్నామంటే చావైనా బ్రతకైనా కూడా దేవుని కొరికే. దేవుని సంగం ఆ దేవుడు మరొకసారి మీతో హెచ్చరిస్తున్నాడు, దయచేసి మనుషుల రూపంలో కాదు, క్రియల రూపంలో చూడగలను, కానీ ఆధ్యాత్మిక దేవుని వైపు మీరు చూడండి. ఇవన్నీ లోటుపాట్లు మీరు తొలగించుకుంటే దేవుని మార్గంలో మనం నడవడానికి ఎంతో అవకాశం ఇచ్చారు. రాబోయే దినాల్లో పరిస్థితులు బాగలేవు. అప్పటి నుంచి కూడా నేను అనేక చోట్ల, ఇప్పుడే కాదు దేవనకొండ ప్రాంతంలో పాస్టర్లు అవుతారు. పాస్టర్లు చేస్తూ వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు వారు పాస్టర్లు కాదు. అప్పుడు సంఘంలో నడిపించాలంటే పాస్టర్లకు అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి పాస్టర్ల మధ్యలోనికి నువ్వు ఎలా పరిచయం చేస్తున్నావు వాళ్ళకి కొంచెం గైడ్ చెయ్యని చెప్పి దేవనకొండ ప్రాంతాల్లో అయితే ఎల్కే తాండా అలా లంబాడి ప్రాంత అటు సైడ్ కొంతమంది పాస్టర్లు గ్యాదర్ అవుతారు. అలాంటి వాళ్ళ మధ్యలో దేవుడు నన్ను నడిపించుకుంటూ చాలా ప్రాంతాలు, అంతేకాదు మొన్న రీసెంట్ గా కూడా డిసెంబర్ 13వ తారీఖున మహబూబ్ నగర్ డిస్టిక్ లో స్త్రీల రీతిలో అక్కడ స్పీకర్ వెళ్ళిన వర్కూరు ప్రాంతంలో ఇవి చెప్పుకుంటూ పోతే దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. మనుషులు దూషించి అవమానపరచవచ్చు, మనుషులు పైరుపటాన్ని లక్ష్య పెట్టవచ్చు, కానీ దేవుడు హృదయాన్ని ఎరిగిన దేవుడుగా ఉంటాడు. ఈ రోజు నేను ఇలా నిలబడగలిగి ఉన్నా అంటే నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకే. మనుషులు ఎన్ని మాటలన్నా నిందించినా, ఎన్నో వచ్చాయి, ఎన్నో వింటున్నా, నా చోటుకు నాకు వెళ్తూ ఉంటే కూడా నేను ఏ ఒక్క రోజు ఇంటికాడ ఉండను. నేను ఉండాలనుకున్న రోజే ఉంటా, నేను ఉండకూడదు అనుకున్న రోజు మాత్రం సేవకి వెళ్ళిపోతూనే ఉంటా. దేవుడు అలా వాడుకుంటున్నాడు. నా సంఘం కొరకు, నా కుటుంబం కొరకు మీరందరూ కూడా ఇంకా ప్రార్థించవలసిందిగా కూడా మనం చేస్తున్నాను. ఆ రోజు నుంచి ఎవ్రీ ఇయర్ చనిపోయిన నా హస్బెండ్ ఉన్నాడు, ఆయన చనిపోయే ముందు ఈ సంవత్సరం మనం స్త్రీల రిట్రీట్ నడపాలి అన్నాడు. చనిపోయిన 3 months కే నేను స్త్రీల రిట్రీట్ 12 గ్రామాల నుంచి పిలిపించి స్త్రీల రిట్రీట్ నడిపించాను. అది మొదలుకొని నెక్స్ట్ ఇయర్ ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్రేయర్, ఆ నెక్స్ట్ ఇయర్ యూత్ రిట్రీట్, అలాగా ఇయర్ ఒకటి దేవుడు నడిపించుకోవడానికి దేవుడు నా పట్ల ఎంతగానో కృప చూపిస్తున్నాడు. దానికి అంతటికీ కారణం మా ఫ్యామిలీ మెంబర్స్, నా భర్త యొక్క ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఆర్థికంగా కూడా మా సంఘము నన్ను ఎంతగానో బలపరుస్తున్నారు. కాబట్టి నేను ఇలాంటి సేవ చేయగలుగుతున్నాను. కొంతమందికి ఈ ఆలోచన వచ్చినందుకే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ విషయాలను మీ ముందు ఉంచాలనే నేను తెలియజేస్తున్నాను. దేవుడి సంగమా నా కొరకు కూడా మీరు ప్రార్థించవలసిందిగా కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఎవరు ఎప్పుడు ఏమైపోతామో కూడా తెలియదు. ఎందుకంటే నా భర్త జీవితంలో నేను చూసినట్లుగా నేను చెప్తున్నాను. ఆ ఎస్ఆర్ బుక్ చూసినప్పుడు, ఎంత శాలరీ చూసినప్పుడు, ఆ బైబిల్ చూసినప్పుడు, ఆ సర్టిఫికెట్ చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. ఎంత శాలరీ తీసుకొని, ఎంత చేసుకొని లైఫ్ అంతా నాకు ప్రాబ్లమ్స్ లేవా అంటే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా నా హస్బెండ్ 3 lakhs 3 లక్షల చిల్లర నేను అమౌంట్ తీసుకోవాలి. ఇప్పటికి కూడా నేను కోర్టులో వేశాను అమౌంట్. కోర్టు అంటే సేవలు ఉన్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కోర్టు సమస్యలు, ఇవన్నిట్లో కూడా దేవుడు నా పట్ల ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఆయన జ్ఞానం ఇచ్చి నడిపించుకుంటున్నాడే తప్ప నా జ్ఞానము, నా యొక్క మంచితనము, నా గొప్పతనము ఏమాత్రం కాదని ఈ చిన్న సాక్ష్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఒక చిన్న పల్లవి పాడి నేను ముగించేస్తాను. చాలా సమయం తీసుకున్నాను, దయతో మన్నించవలసిందిగా కూడా మనవి చేస్తున్నారు. ఎందుకు అంటే ఎవరికో ఒకరికి ఈ యొక్క సాక్ష్యము దేవుడు ఉపయోగించుకోవటానికి ఆయన ఏర్పరచుకుంటాడు. ఆయన చేసే కార్యంలో ఏది కూడా ఊరికే వ్యర్థంగా మాట్లాడారు. ఇంతవరకు కూడా ఎఫ్ఎస్సి సంఘం గురించి చాలా చక్కగా వివరించారు. మన జీవితం ఏంటి, మన పరిస్థితులు ఏంటి అని. నిజంగా అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామేమో ఒకసారి గ్రహించుకుందాం. చూచితివి నా కన్నీటిని, తుడిచితివి నా యేసయ్యా. చూచితివి నా కన్నీటిని, తుడిచితివి నా యేసయ్యా. పోయినా నా జీవితం, పోయినా నా ఆత్మను,
ఇచ్చినటువంటి సమయాన్ని ఇచ్చారు. నిజంగా నా సేవకులకు మీరు ప్రార్థన చేయండి. చివరి సమయంలో కూడా మరి రిట్రీట్ పెట్టినప్పుడు మా అన్న మాతో రిట్రీట్కి రావడము, ఎవ్రీ ఇయర్ రిట్రీట్కి వచ్చి మాకు ఎంతగానో సహకరించేవాడు. బైబిల్ క్విజ్కి ఆయననే జడ్జెస్ తో కూర్చునేవాడు. మొన్న లాస్ట్ రిట్రీట్ కి 9 to 7 వరకు నాతో గడిపాడు. అంటే నువ్వు ఇంటికి వెళ్తే వాతావరణం బాగాలేదు కదా అని చెప్తే ఉన్నీలే అని చెప్పి మొన్న లాస్ట్ హనుకు అద్భుత శ్రేణి గుట్టి వాళ్ళని పిలిపించినప్పుడు కూడా చాలా మంది యవన పిల్లలు జయాగరు, దేవరాజు వీళ్ళంతా కూడా వచ్చారు. మరి ఇలాగా దేవుడు మా పట్ల మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు. ఇప్పుడు మా అక్క వాళ్ళు కానీ, చెల్లెళ్ళు కానీ, మా సైమాన్ అన్న కానీ మమ్మల్ని ఎంతగానో నా సేవలో నన్ను బలపరుస్తూ మరి నా పట్ల కూడా మన సంఘానికి అప్పుడప్పుడు చిమ్మి అనేసారి కూడా ఎంతకన్నా మమ్మల్ని బలపరుస్తూ ఉంటాడు. ఏదన్నా మరి జరుగుతుంటే అమ్మ నువ్వు ఇలా చేసుకో అని చెప్తే మా అమ్మ ఇలాగా ఉంది అంటే ఈసారి నువ్వు ఇది చెయ్యాలి అని చెప్పి ఏమైనా సార్ కూడా నన్ను ఎంతగానో, ఎందుకంటే మా నాయకుల్ని కోడలలో మంచి సేవ చేస్తున్నావు కాబట్టి ఈ సేవను ఇలాగా చేయాలని చెప్పి నన్ను ఎన్నిసార్లు ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఉంటారు. కాబట్టి మా సేవ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి దయచేసి మరి కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నప్పటికీ కూడా దయతో మన్నించవలసిందిగా కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. స్టాండింగ్ కమిటీ వారికి అయితేమి, సంఘ సెక్రటరీ గారికి అయితేమి నా హృదయపూర్వకమైన విన్నో మీ అందరికీ ఓపికతో యాక్చువల్గా ఈ సమయంలో ఇంట్లో ఉండేవాళ్ళు కొంత సమయం ఇచ్చినందుకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.